హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారండి. మాకు 30,000 సాలరీ వస్తుంది గానీ మేము రూ. 1 కూడా సేవ్ చేసుకోలేకపోతున్నాము. చిన్న సేవింగ్ టిప్ ద్వారా మేము ఎలా సేవ్ చేసుకోవాలి? కొంచెమైనా అమౌంట్ సేవ్ చేసుకోగలిగే టిప్స్ ఇవ్వండి సిస్టర్ అని అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారండి. సో ఈరోజైతే నేను వాళ్ళు కూడా మేము మంత్లీ ఎలా అయినా హాఫ్ గ్రామ్ కానీ చిన్న గోల్డ్ కాయిన్ అయినా కొనుక్కోవాలనుకుంటున్నాను సిస్టర్. మాకు కొంచెం మనీ సేవింగ్ టిప్ అయితే చెప్పండి. మా కోసం ఎక్స్‌ప్రెస్‌లీ చేయండి అని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఈ చిన్న సేవింగ్ టిప్ అయితే చేస్తున్నానండి. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ నుంచి చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నచ్చినట్టయితే. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం బూస్టప్‌గా ఉంటుంది. అలానే నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయండి. సో మీకు 30,000 వస్తుందన్నారు కదా సిస్టర్. మీరు కొంచెం కూడా సేవ్ చేసుకోవాలని కూడా చెప్పారు. సో నేను సింపుల్‌గా రూ. 15 ఛాలెంజ్ అయితే తీసుకోండి. మీరు యాక్చువల్‌గా 30,000 అన్నారు. అందులో మీరు ఎలా అయినా కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకున్న అట్‌లీస్ట్ 5,000, 6,000 అయినా ఈజీగా మీరు సేవ్ చేసుకోగలరు. సో ఇలా సేవ్ చేసుకునేటప్పుడు మీరు ఒక చిన్న బాక్స్‌ని అయితే పెట్టేసుకోండి. మంత్లీ కాబట్టి ప్రతిరోజు మీరు రూ. 15 సేవ్ చేసుకోండి. అంటే ఫస్ట్ రోజు రూ. 15 వేస్తే సెకండ్ రోజు 30, 45, 60, 75, 90, 105 ఇలా రోజుకి రూ. 15 పెంచుకుంటూ అయితే వెళ్ళండి. ఇలా సేవ్ చేయడం వల్ల మీకు సేవ్ చేసినట్టు అనిపించదు. అదేవిధంగా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలరు. సో మీకు శాలరీ రాగానే మీరు వేయగలిగితే స్టార్టింగ్‌లో ఇలా వేసేసుకోండి సిస్టర్. రూ. 465 అంటే మనం ఈ మంత్ ఎండింగ్‌కి అయితే కష్టం కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో వేసుకోవచ్చు కదా! సో మీరు 31 డేస్ కూడా నేను 30 డేస్, 31 డేస్ మీరిప్పుడు అడిగారు కాబట్టి నేను డిసెంబర్‌లో చేస్తున్నాను కదా! సో మీరు ఈ విధంగా అయితే సేవ్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. 30,000తో ఈ సేవింగ్ అనేది మన ఖర్చులు తగ్గించుకుంటే కొంచెం సేవ్ చేసుకోగలం సిస్టర్. సో ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఈ అమౌంట్ సేవ్ చేస్తే ఎంత అమౌంట్ టోటల్ అయ్యిందని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చేసి చూపిస్తాను చూడండి. సో రూ. 15 కదా! మనం రూ. 15 పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి 15, 30, 45 సారీ 60, 75, 90, 105 ఈ 1 వీక్‌కి మీరు చూసుకుంటే రూ. 420 అయితే సేవ్ చేసుకోగలరు సిస్టర్. 420 సో మేము ఇలా 4 వీక్స్ కూడా 420 సేవ్ చేసుకుంటామంటే మీ ఇష్టమే. లేదు మేము ఇంకా ఎక్స్ట్రా సేవ్ చేసుకోగలం అనుకున్నా మీ ఇష్టమే సిస్టర్. సో 1 వీక్ అయితే రూ. 420 అయితే అవుతుంది. సో సెకండ్ వీక్ కూడా సేమ్ అలానే పెంచుకుంటూ పోతే 120 ప్లస్ 135 ప్లస్ 150 ప్లస్ 165 ప్లస్ 180 ప్లస్ 190 ప్లస్ 210 1570 అవుతుందండి 2 వీక్స్‌కి అలా సేవ్ చేసుకుంటే. సో మేము ఈ 2 వీక్స్ సెపరేట్‌గా చేసుకుంటామన్నా మీ ఇష్టమే సిస్టర్. ఒకసారి అయితే మీరు ఆలోచించి చూసుకోండి. అలానే థర్డ్ వీక్ అమౌంట్ కూడా యాడ్ చేసుకుంటే 255, 270, 285, 300, 350 థర్డ్ వీక్ కూడా చూసుకుంటే ఈ 3 వీక్స్ కలిపి 3,460 అయితే అవుతుంది. అలానే ఫోర్త్ వీక్ కూడా అమౌంట్ యాడ్ చేసుకుంటే 330 ప్లస్ 345 ప్లస్ 360 ప్లస్ 375 ప్లస్ 390 ప్లస్ 405 ప్లస్ 420 6,000 అయితే మీరు సేవ్ చేసుకోగలరు. సో ఎక్స్ట్రా 3 డేస్ ఉంటుంది కదా! టోటల్ దాని అమౌంట్ కూడా చూసుకుంటే 435 ప్లస్ 450 ప్లస్ 465
టోటల్ అమౌంట్ వచ్చేసి 7,435 రూపీస్ అయితే మీరు సేవ్ చేసుకోగలరు సిస్టర్, ఓన్లీ 15 రూపీస్ ఛాలెంజ్ ద్వారా. సో ఈ ఛాలెంజ్ ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో దీని ద్వారా అయితే ఫస్ట్ రోజు మనం చూసుకుంటే ఫస్ట్ డేట్ని వచ్చేసి 985 రూపీస్ అయితే మీరు ఖర్చులకు పెట్టుకోండి, 15 రూపీస్ అయితే సేవ్ చేసిన దాంట్లో పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి 970 రూపీస్ అయితే ఖర్చులకు పెట్టుకోండి, సేవ్ చేసిన దాంట్లో 30 రూపీస్ పెట్టుకోండి. నేను ఇది వచ్చేసి 30,000 అన్నారు కదా, డేకి 1000 రూపీస్గా మీకు సేవ్ చేసుకునే విధంగా చెప్తున్నానండి. అంటే మీకు శాలరీ పర్ డే వచ్చేసి 1000 రూపీస్. సో ఈ 1000 రూపీస్కి నేను ఈ విధంగా అయితే లెక్కలు వేస్తున్నాను. థర్డ్ డే వచ్చేసి 955 రూపీస్ పెట్టుకుంటే 45 రూపీస్ సేవింగ్లో పెట్టుకోండి. ఫోర్త్ డే వచ్చేసి 940 రూపీస్ ఖర్చులకు పెట్టుకుంటే 60 రూపీస్ వచ్చేసి మీరు సేవింగ్లో పెట్టుకోండి. ఈ విధంగా డైలీ సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఎక్కువ కాకుండా ఈ విధంగా కింద నుంచి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఈ విధంగా ఒక ఫోటో కూడా తీసుకొని సిస్టర్ మీకు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకున్న మీకు ఎలా మంత్లీ వచ్చేసి 7,440 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. సో మీరు ఈజీగా 1/2 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు. అదే 7,000తో మీరు స్కీమ్ అయినా పే చేసుకోవచ్చు. మీరు స్కీమ్ కానీ కాయిన్ కానీ ఎలా కొనుక్కోవాలన్నారు కదా, ఈజీగా 7,000 అయితే మీరు సేవ్ చేసుకోగలరండి. సో మీరు వెనక నుంచి అయితే వెళ్ళండి. అంటే ఫస్ట్ మీరు 535 రూపీస్ అయితే ఖర్చులకు పెట్టుకోండి, 465 రూపీస్ అయితే సేవింగ్ చేసుకోండి. ఈ సేవింగ్ మాత్రం మీరు ఖచ్చితంగా మేము చేస్తాం అనుకుంటేనే స్టార్ట్ చేయండి. ఆ బాక్స్ ఎప్పటికీ ఓపెన్ చేసుకోకుండా ఒక్కొక్క మంత్ సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా కాదు మేము ఇంత అమౌంట్ సేవ్ చేసుకోలేమనుకుంటే తక్కువ అమౌంట్తో కూడా సేవ్ చేసుకోండి. ఇలా శాలరీ వచ్చేసిన వెంటనే మీరు 7,000 అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి. లేదు అనుకుంటే 5,000 అట్లీస్ట్ 30% అయినా 3,000 అయినా సేవ్ చేసుకోండి ఒక్కొక్క నెల నుంచి. ఫస్ట్ నెల మీకు ఒక్క రూపాయి కూడా సేవ్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి ఫస్ట్ మంత్ ఎలా అయినా 3,000 సేవ్ చేయాలనుకుని మీరు ఖచ్చితంగా అనుకుని సేవ్ చేయండి. ఈ ప్రెజెంట్ డేస్లో మనకి సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గోల్డ్ కోసమనే కాదు, మనకి నిత్యావసర వస్తువుల్లో కూడా మనకి ఎక్కువ అయితే ఖర్చులు అవుతున్నాయి కదా, వాటిని తగ్గించుకుంటూ ఏవి వేస్ట్ చేయకుండా చూసుకుంటే మనం ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవచ్చండి. 30,000లో ఈ 7,000 సేవింగ్ అనేది కొంచెం కష్టమే, కానీ ఆడవాళ్ళు ట్రై చేస్తే ఖచ్చితంగా సులభతరమే అవుతుందండి. సో ఒక్కసారి ఈ ప్లాన్ అయితే చూసుకోండి. మేము 15 రూపీస్ చేయలేమనుకుంటే 10 రూపీస్తోనైనా సేవ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఇంతకుముందు బడ్జెట్ ప్లానింగ్ అని 20,000తో చేసి చూపించాను. మీకు నచ్చినట్టయితే అందులో చూడండి. లేదనుకుంటే మీరు ఖచ్చితంగా 30,000 బడ్జెట్ ప్లానింగ్ కూడా మీరే అడిగినట్టున్నారు సిస్టర్. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో 30,000తో బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని మీకు ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను. మేము ఇలా చేసుకోలేము అనుకునేటప్పుడు బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకోండి సిస్టర్. మీకు ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అది చూసుకుంటూ బడ్జెట్ ప్లాన్ వేసుకుని మీరు ఎంతో కొంత సేవ్ చేసుకోగలరు. లేదు అనుకుంటే పర్ మంత్ వచ్చేసి 100 రూపీస్ అయినా ఫస్ట్ మంత్ వచ్చేసి 100 రూపీస్ అయినా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా మంత్ 100, 200, 300 ఇలా మంత్ పెంచుకుంటూ వెళ్ళండి సిస్టర్. మీకు సేవింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఏమీ చేసుకోలేము అనేటప్పుడు ఒక 100 రూపీస్ సేవ్ అయినా అది ఈజీగానే ఉంటుంది కదా. సో ఒక్కసారి ఈ విధంగా సేవ్ చేసుకుంటే మీకే ఈజీగా ఉంటుంది. మీరు స్కీమ్ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చండి, లేకపోతే 2 మంత్స్కి ఒకసారి అయినా కాయిన్ కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా సేవ్ చేసుకుంటే మీరు ఎంతో కొంత గోల్డ్ కానీ స్కీమ్ కానీ కట్టుకోవచ్చు సిస్టర్. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అదేవిధంగా నా వీడియోకి ప్రతి ఒక్కరూ హైప్ చేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.